70లో ఈ బీసీ చేసి మళ్ళీ రాజశేఖర హయాంలో ఆ స్టేట్లో చేకూర్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనకి కేంద్రంలో బీసీ రిజర్వేషన్ కావాలి. దీనికి ఎంతోమంది నాయకులు మనకి సహకరిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఈ కర్ణీకరము కర్ణాలు రకరకాల నామినేటెడ్తో విభిన్న రూపాలతో ఉన్న పట్టాయిస్తున్న వాళ్ళందరూ కలిసి కర్ణాలనే ఒకే గొడుక్కుని తేడానికి మేము ప్రయత్నిస్తున్నాము. వీళ్ళంతా మనకు సమకాలికులు, మన సాంప్రదాయాలు, మన పెళ్ళిళ్ళు, మన కట్టుబాట్లు కలిగిన వాళ్ళే. కానీ వీళ్ళు రాష్ట్ర బీసీ జాబితాలో తెలుసుకోలేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కాబోయే ముఖ్యమంత్రికి నాయకులు దృష్టిలో పెట్టి వీళ్ళని కలిపి మన అన్నదమ్ములు, అక్కచెల్లు, బావలు, సోదరులు బీసీ జాబితాలో చేర్చించి వీళ్ళకి కలిపి ప్రభుత్వ పథకాలు బీసీడీ సదుపాయాలు రావాలని కొంతకాలంగా అఖిల భారత అధ్యక్షుడు కృష్ణారావుతో పాటు మేమంతా కృషి చేస్తున్నాం. ఆ దిశగా ఇప్పుడు జూన్ 4 తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పెద్ద సమావేశం నిర్వహించి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తెచ్చి ఈ చిత్తూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కరుణాకరణాలు, కర్ణాలు, పట్నాయకులు వీళ్ళకి కలిసి శశికర్ణాలుగా చేర్చడానికి విశేషమైన కృషి చేసి వీళ్ళు కలుగుతా చిరకాల వాంచైన బీసీడీ ఈ చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలిసి నెరవేర్చుతామని ఆ కార్యక్రమం కలిసి గడువు కడతామని వాళ్ళు బీసీడీ జాతరలో చేర్చించడానికి అవే కృషి చేస్తామని ఈవేళ వర్షిద్ది వినాయక చతుర్థి ఇక్కడ ఉన్న మన బంధువులందరూ మీద అది ఒక ప్రమాణమే అనుకోండి. అది వినాయక చతుర్థికి ప్రమాణం చేస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆ వర్షిద్ది వినాయకుడు కాణిపాకం అనుగ్రహించాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై కింద.